జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 7, 2024 ఆదివారం. తిథి విదియ, తెల్లవారుజామున 4:59 వరకు. తదుపరి తదియ. నక్షత్రం పుష్యమి, ఈ రోజంతా ఉంది. యోగము హర్షణము, రాత్రి 2:13 వరకు. తదుపరి వజ్రము. కరణం బాలవ, సాయంత్రం 4:38 వరకు. తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:59 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:40. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 6:40. చంద్రాస్తమయం రాత్రి 8:10. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. వర్జము మధ్యాహ్నం 1:13 నుండి 2:54 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:19 నుండి 1 గంట వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 8:34 నుండి 10:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:57 వరకు. జూలై 7 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి విదియ, తెల్లవారుజామున 4:59 వరకు ఉంది. తదుపరి తదియ. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:44 నుండి 8:05 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఈ రోజు అంతా ఉంటుంది. ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. రవి పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు మంచి యోగాలు ఈ రోజు అంతా ఉంటాయి. రవి పుష్య యోగం బంగారం కొనుక్కోవడానికి, నూతన వాహనాలు కొనుక్కోవడానికి, కొత్త వస్తువులు కొనుక్కోవడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనుకూలమైన యోగం. అయితే ఈ యోగ సమయంలో ఏ ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని మిగిలిన సమయంలో కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ శుభ సమయాల్లోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పూరి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం. అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు మహేంద్ర సింగ్ ధోని గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 7 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి, తీపి కబురు వింటారు. మిథున రాశి, ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి, మంచి జరుగుతుంది. సింహరాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి, ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి, శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి, శాంతంగా ఉండాలి. కుంభరాశి, కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.